హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామిక ఆఫీషియల్. మేమైతే కొత్త ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. ముందుగా మామిడికాయని మంచిగా కడిగి శుభ్రం చేసి అలా కొనలు కోసి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. సపరేట్గా వేయించుకొని వాటిని మిక్సీ పట్టి పొడి పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు పోయకూడదు, ఎందుకంటే ముక్క అనేది నల్లబడుతుంది. అందుకని ముందుగా చల్లారడం కోసమని ముందుగా తాలింపు వేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారండి. మేమైతే వితౌట్ ఆవాలు పెడతామండి. ఎందుకంటే ఆవాలు పోయడం వల్ల పచ్చడి అనేది నల్లబడుతుంది, అలాగే కొంచెం టేస్ట్ కూడా మారిపోతుంది. మేమైతే ఆవాలు అస్సలు యూజ్ చేయము, ఓన్లీ మెంతులు జీలకర్ర పొడి అంతే. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ 1 kg ప్యాకెట్ పోసుకోండి, సరిపోతుంది. లేదు సరిపోలేదు అంటే తర్వాత మనం వేరే ఆయిల్ అంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆయిల్ పోసుకోవచ్చు. ముందుగా ఆయిల్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మగ్గిన తర్వాత రెండు బాగా మగ్గాలి. చూడండి ఇలా నుజ్జు వస్తుంది కదా, అలా బాగా హీట్ ఎక్కాలి ఆయిల్. తర్వాత వెల్లుల్లి ముందుగానే రెబ్బలు తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే అది కొంచెం పేస్ట్ చేసి వేసుకోవాలి. అట్లా అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. కొన్ని తాలింపులు వేసుకోవాలి, కొంచెం ఏమో చెక్కలు వక్కలుగా పేస్ట్ చేసుకొని మనం తర్వాత ముక్కలు కలుపుకునేటప్పుడు వాటికి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా మగ్గాలి ఆయిల్ అవన్నీ. చూడండి ఇలా మొత్తం వేగిన తర్వాత దాన్ని ఆయిల్ని దించి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారుతుంది. డైరెక్ట్గా హీట్ ఆయిల్ మనం ముక్కలకు వేసాము అనుకోండి, ముక్కలు అనేవి నల్ల పడుతుంది, కొంచెం తొందరగా పచ్చడి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కారం కలుపుకుందాం. మేము కొన్న కారం అండి. కొన్న కారం కంటే మనం కొట్టించి పెట్టుకున్న కారం అయితే టేస్టీగా ఉంటుంది. కాకపోతే మేము ఏదో అప్పటికప్పుడు పెట్టాలి అనుకున్నాం కనుక అలా కొన్న కారం యూజ్ చేస్తున్నాము. కారం కూడా ఎంత పడితే అంత పోసుకోకూడదు. కేజీ కారానికి 2 kgలు ఉప్పు పోసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఉప్పు ఉండాలి అని ఎక్కువ కాదు, సరిపడా పోసుకోండి. కేజీ కారానికి 2 kgల ఉప్పు పోసుకోవాలి. ఇది కొన్న కారం కనుక ఉప్పు సపరేట్గా ఇస్తుంది. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా అట్నే పోసామనుకోండి మొత్తానికి కలవదనమాట, కొంచెం టేస్ట్ కూడా మారిపోతుంది, పచ్చడి కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ముందుగానే రెండింటిని కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముక్కలకి కారం పట్టిద్దాం. ఫస్ట్ మనం బేషన్లోకి మామిడికాయ ముక్కలు తీసుకొని వాటికి ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో బాగా కలపాలి. ఆయిల్తో బాగా మిక్స్ చేసిన తర్వాత జీలకర్ర పొడి, మెంతు పొడి ఏంచి పొడి కొట్టుకున్నాం కదా, వాటిని ఆ పొడులు కలపాలి. తర్వాత ఎల్లిపాయ ముద్ద మనం చెక్కలు వక్కగా దంచి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయ ముద్ద దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం కలుపుకోవాలి. చూడండి ఇలా మసాలా అంటున్నా, మెంతు పొడి జీలకర్ర పొడి. మెంతు పొడి తక్కువ పోయండి, ఎందుకంటే అది కొంచెం చేదు వస్తుంది కనుక మెంతు పొడి తక్కువ వేసి జీలకర్ర పొడి ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని ముక్కలకు పట్టించాలి. బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు కారం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి చాలా బాగా పెడుతుంది. మామిడికాయ పచ్చడి అనే కాదు, ఏ పచ్చడి అయినా చాలా బాగా పెడుతుంది. ఎంతైనా మీ ఇంట్లో కూడా ఇలాగ అమ్మమ్మతోటి పచ్చడి పెట్టించుకుంటారు. మేమైతే ఎప్పుడైనా సరే మా అమ్మతోటి పచ్చడి పెట్టించుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి నూనె చల్లార్చడానికి. ఇప్పుడు ఆ నూనెని ఈ ముక్కలకు యాడ్ చేసుకోవాలి.
చెప్పాను కదండీ మీకు ముందుగానే వేడి నూనె పోస్తే ముక్క అనేది నల్ల పడుతుంది కదా, అందుకని ముందుగా తాలింపు వేసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఆయిల్ని అందులో పోయండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది, ముక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా మొత్తం చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది, తినేయాలి అనిపిస్తుంది కదా అండి. చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఆ పచ్చడిని తినేటప్పుడు. కలర్ఫుల్గా ఆయిలీగా కొత్త ఆవకాయ పచ్చడి అంటేనే ఆ టేస్టే వేరండి. చూడండి ఇలా మొత్తం ఆయిల్ మొత్తం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆయిల్ సరిపోయింది. మనం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయనవసరం లేదు. అంతకి మనకి కావాలి అనుకుంటే ఆఫ్టర్ 3 days తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మీ కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకమైన పచ్చడి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.